ఈరోజు మన దగ్గర ఉన్న పెద్ద గెస్ట్ ఏంటంటే ఇంకా గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేయలేదు. సో తిరుపతి నుండి మన దగ్గరకు వచ్చింది. బీటెక్ థర్డ్ ఇయర్లోనే మనకు ఇంటర్న్షిప్ కోసం మన దగ్గరకు వచ్చి సో ఈరోజు ఇంటర్న్షిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్ గురించి మనం మాట్లాడతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ దివ్య. సో ఐ హోప్ యువర్ కంప్లీటెడ్ యువర్ డేటా సైన్స్ ఇంటర్న్షిప్ హియర్. అసలు ఇక్కడికి ఎలా వచ్చారు, ఏ ఇయర్ చదువుతున్నారు, ఏ కాలేజ్ నుండి వచ్చారు మీరు? నేను వచ్చింది శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి నుంచి వచ్చాను. ఇక్కడ ఇంటర్న్షిప్ కోసం వచ్చాను. ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ చాలా బాగుంది. సార్ వాళ్ళు కూడా చాలా బాగా చెప్తున్నారు. రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా చాలా బాగా చేపిస్తున్నారు. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే మనం ఏ టైంలో అడిగినా సార్ వాళ్ళు చెప్తున్నారు. ఓకే. సో ఏ టెక్నాలజీ మీద ఇంటర్న్షిప్ కంప్లీట్ చేశారు మీరు? డేటా సైన్స్. డేటా సైన్స్. ఎంత డ్యూరేషన్ పట్టింది ఈ ఇంటర్న్షిప్ కంప్లీట్ చేయడానికి మీకు? 2 months. సో 2 monthsలో ఇంటర్న్షిప్ అనేది కంప్లీట్ చేశారు. ఇక్కడ ఏ టెక్నాలజీస్ మీద మీకు స్కిల్స్ నేర్పించారు? ఇక్కడ డేటా సైన్స్, ఫ్రంట్ ఎండ్ కూడా నేర్పించారు. ఫైన్. సో ఈ డేటా సైన్స్ మీద ఫ్రంట్ ఎండ్ మీద ఏమైనా ప్రాజెక్ట్స్ ఏమైనా చేశారా మీరు? చేశాను. ఎలాంటి ప్రాజెక్ట్స్ చేశారు? ఫ్రంట్ ఎండ్ వచ్చేసరికి న్యూస్ పేపర్ క్రియేట్ చేశాను HTML CSS వారి. అండ్ ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఇచ్చారు సార్, అది కూడా నెక్స్ట్ వీక్ సబ్మిషన్ ఉంది. డేటా సైన్స్ మీద వచ్చేసి అనాలిసిస్ ప్రాజెక్ట్ చేశాను. సో ఏదో డమ్మీ ప్రాజెక్ట్స్ ఇచ్చారా, మీ చేతో స్కిల్స్ నేర్పించేసి మీతో చేయించారా? నాతో నేర్పించి చేయించారు. ఓకే ఫైన్. ఇలా ఇక్కడ ఎలా అనిపించింది ఈ ట్రైనింగ్ అనేది? బాగుంది. సో ఇక్కడ డైలీ ఎన్ని అవర్స్ మీరు ట్రైనింగ్ తీసుకునేటప్పుడు? 9 to 6. ఇక్కడ మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 6 వరకు ఒక ఆఫీస్ మాదిరి ఉన్నారా మీరు? సో అవసరమా 9 to 6 ఇక్కడ ఉండడము? అవసరమే, ఎందుకంటే నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. డౌట్స్ క్లారిఫై ఏవైనా ఇక్కడే ఉండి చేసుకోవచ్చు. ఓకే. ఈ డేటా సైన్స్ సబ్జెక్ట్లో ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో ఏమేమి నేర్పించారు, ఏ టాపిక్స్ కవర్ చేశారు? పైథాన్ ఫుల్ స్టాక్, నెక్స్ట్ వచ్చేసి పాండాస్ నంపై మిషన్ లెర్నింగ్ వరకు వచ్చింది. మిషన్ లెర్నింగ్లో ప్రాజెక్ట్స్ చేశాను. సో మిషన్ లెర్నింగ్లో ప్రాజెక్ట్స్ కూడా చేశారు. సో ఇక్కడికి రావడం వల్ల మీకు ఏమైనా యూజ్ అయింది అనుకుంటున్నారా? యూజ్ అయింది. సో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి మరి ఏమని చెప్పగలరు మీరు? ఇక్కడ ట్రైనింగ్ ఎలా ఉందంటే ఏమని చెప్తారు? ఇక్కడ 9 to 6 ఉండడం వల్ల చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మార్నింగ్ క్లాసెస్ జరిగిన ఆఫ్టర్నూన్ నుంచి మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేసుకునే టైంలో మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా మన సీనియర్స్ని అడగచ్చు, లేకపోతే ఫ్యాకల్టీ ఎప్పుడు అవైలబుల్గా ఉంటారో వాళ్ళని ఎప్పుడైనా అడగచ్చు. అండ్ నేను ఒకటే చెప్పగలను, ఇప్పుడు నేను ప్లేస్మెంట్ స్టార్ట్ అవుతాయి మా కాలేజ్లో, ఖచ్చితంగా నేను క్రాక్ చేయగలను అన్న నమ్మకం నాకు చాలా ఉంది. ఫైన్, ఆల్ ద బెస్ట్. తొందరలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాము. నవ్ యువర్ థర్డ్ ఇయర్ ఓన్లీ, you are ready to entering to final year. So that ఎవరైనా బీటెక్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ మీరు ప్రాజెక్ట్ కోసం కావచ్చు, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కోసం చూస్తూ ఉంటే once please visit News and Infotech. Definitely we will providing the value training to you. All the best.